హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెట్ డిఎస్సి లెట్స్ ప్రిపేర్. ఈరోజు ఈ వీడియోలో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ వచ్చి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 బిట్స్, ఈచ్ బిట్ హాఫ్ మార్క్ క్యారీ చేస్తుంది, సో 10 మార్క్స్కి. అండ్ సెకండ్ వచ్చి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 10 బిట్స్ 5 మార్క్స్. క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ నుంచి 10 బిట్స్ వస్తాయి, విచ్ ఇస్ 5 మార్క్స్. అండ్ నెక్స్ట్ మ్యాథమెటిక్స్ కాబట్టి కంటెంట్ అంటే మ్యాథమెటిక్స్ నుంచి 80 బిట్స్ వస్తాయి 40 మార్క్స్కి. అలాగే మ్యాథ్ మెథడాలజీ అనేది 40 బిట్స్ 20 మార్క్స్కి వస్తాయి. ఇక్కడ సైన్స్ వాళ్ళైనా, బయాలజీ వాళ్ళైనా, సోషల్ వాళ్ళైనా జస్ట్ కంటెంట్ దగ్గర మాత్రమే చేంజ్ అవుతుంది. రిమైనింగ్ అంతా కూడా సేమ్ అనమాట. అంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఇవన్నీ సేమ్ ఉంటాయి. జస్ట్ మారేది ఏంటి అంటే మనకి కంటెంట్ మెథడాలజీ మాత్రం మారుతుంది. బయాలజీ వాళ్ళకైతే అక్కడ కంటెంట్ మ్యాథమెటిక్స్ ప్లేస్లో బయాలజీ వస్తుంది. సోషల్ స్టడీస్ వాళ్ళకి సోషల్ స్టడీస్ వస్తుంది. ఇదే మారుతుంది తప్పించి మిగతా అంతా కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ సేమే ఉంటుంది. సో మళ్ళీ ప్రిపేర్ చేయమని అయితే అడగండి ప్లీజ్. సో ఇప్పుడు టోటల్గా మనకి 160 బిట్స్ 80 మార్క్స్కి అనమాట ఎగ్జామ్. అలాగే టెట్ మార్క్స్ నుంచి వెయిటేజ్ తీసుకుంటారు 20% మార్క్స్ని. సో అందులో మనకి ఎంత వస్తే అంత యాడ్ చేస్తారు. టోటల్గా 100 మార్క్స్కి అయితే ఎగ్జామ్. సో ఇప్పుడు సిలబస్ ఏం ఫాలో అవ్వాలి అంటే, ఇది స్కూల్ అసిస్టెంట్ కాబట్టి ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ అన్నీ చదవాలి. 1 to 9th ఏమో న్యూ టెక్స్ట్ బుక్స్, 10th క్లాస్ ఒకటి ఓల్డ్ టెక్స్ట్ బుక్ చదవండి. అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్స్ కూడా కంపల్సరీగా చదువుకోవాలి. డెప్త్గా ఉండాలి మన కంటెంట్ అనేది, మనం డెప్త్గా చదవాలి కంపల్సరీగా. నెక్స్ట్ మెథడాలజీ వచ్చి డిఎడ్, బిఎడ్ టెక్స్ట్ బుక్స్, అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, అవి ఫాలో అవ్వండి. అంటే మనం బీఈడి, డిఎడ్లో ఏవైతే చదువుకున్నామో అవి ఫాలో అవ్వాలి. అండ్ నెక్స్ట్ మనకి ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది లాస్ట్ 1 year నుంచి కంపల్సరీ చదువుకోవాలి పర్ఫెక్ట్గా. అలాగే న్యూస్ పేపర్ ఫాలో అవ్వండి, మంత్లీ మ్యాగజైన్స్ కానీ వీక్లీ మ్యాగజైన్స్ కానీ అవి ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, దానికి మాత్రం ఏదైనా బెస్ట్ పబ్లికేషన్స్ అనేది ఫాలో అవ్వండి. ఏ పబ్లికేషన్ అయినా పర్లేదు, సక్సెస్ రేట్ మంచిది ఉందని చూసి పబ్లికేషన్స్ అనేది ఫాలో అవ్వండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీకు కానీ ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వీడియో అనేది వస్తుంది. బాయ్.